యుధిష్ఠిరుడితో బలరాముడు ఇలా అంటున్నాడు, నేను ఒక మాట మాట్లాడతాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఓనుగానే వెళ్ళావు కదా, వాళ్ళు పిలిచారు, నిన్ను బలవంతమేమీ పెట్టలేదు కదా. వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు నేను రాను అని కూడా చెప్పచ్చు. కానీ నువ్వు వెళ్ళావు. వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నిన్ను జూదంలో పాల్గొమ్మని చెప్పాడు. జూదంలో పాల్గొమన్నప్పుడు అప్పుడు ఏదో సృహుజ్జూదం అని చెప్పాడు. కానీ దుర్యోధనుడు ఎన్నడూ పాచికలేసి వడ్డలేదు. అతను తన మామైన శకుని చేత వడ్డించాడు. ఆ వడ్డిస్తున్నప్పుడు అది కూడా నువ్వు తెలిసే పార్టిసిపేట్ చేసావు కదా, ఓడిపోయావు. ఓడిపోయినందుకు గాను నువ్వు అరణ్యవాస అజ్ఞాతవాసాలకు నిన్ను వెళ్ళమన్నారు, నువ్వు ఒప్పుకున్నావు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ల వైపు ఏమీ అంత అధర్మం ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి అప్పుడు నువ్వు నీ రాజ్యాన్ని తీసుకోవలసినదిగా నా విన్నపం అన్నాడు బలరాముడు. అది వినగానే అక్కడ సాత్యకి లేచాడు. సాత్యకి ఎవరయ్యా అంటే వృష్ణసేన్యానికి మొత్తం అధిపతి ఆయనే. శ్రీకృష్ణుడికి విపరీతమైన ప్రీతిపాత్రుడు, శ్రీకృష్ణుడి రైట్ హ్యాండ్ అసలు సాత్యకి. మీరసలు మనస్సాక్షి ఉండే మాట్లాడుతున్నారా బలరామవర్య? అసలు ఇలా ఎలా మాట్లాడగలరు మీరు? అంటే మీకు ఎంత దుర్యోధన పక్షపాతం ఉంది, ఎంత దుర్యోధనుడు వచ్చి మీ దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి తప్ప మీ రాగద్వేషాలతో మాట్లాడకూడదు. పాండవులన్న వాళ్ళు సగ రాజ్యాన్ని వాళ్ళిచ్చిన రాజ్యాన్ని తీసుకొని ఈ రాజసూయ యాగం చేసి నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి గెలుచుకొచ్చిన రాజ్యాన్ని అసూయతో చూడలేక దుర్యోధనుడు పిలిచి మరీ ఈ మాయాజూదంలో మొత్తం లాగేశాడు. అసలు అలాంటి ఒక జూదంలో ఓడింది ఓడినట్టు కాదు, గెలిచింది గెలిచినట్టు కాదు. అయినా సరే ధర్మరాజు సౌమ్యుడు, సాత్వికుడు కాబట్టి బహుక్లిష్టమైన ఒక పనిని పూర్తి చేశాడు. కాబట్టి అసలు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అడగాల్సిన అవసరమే లేదు. మనం యుద్ధం ప్రకటించి మనం ఇప్పుడే యుద్ధానికి వెళ్ళిపోవాలి, అది నా మనసులో ఉన్నది అది అని సాత్యకి చెప్పాడు. చెప్పగానే బలరాముడు ఒంటరివాడైపోయి ఎవరు సపోర్టు చెయ్యకపోయేసరికి శ్రీకృష్ణుడి వైపుకు చూస్తే శ్రీకృష్ణుడు కూడా లెగిసి ఖచ్చితంగా సాత్యకి చెప్పిందే రైట్ అన్నాడు.